తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఆధ్వర్యంలో రెండో పట్టణ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొని ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సు కార్యక్రమం నిర్వహిస్తుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కొందరు దొంగ పట్టాలను సృష్టించి ప్రభుత్వ భూములను స్థలాలను ఆక్రమించుకుని అక్రమ రిజిస్ట్రేషన్ల ద్వారా లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారన్నారు. అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి అక్రమాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ సదస్సులు ముఖ్య ఉద్దేశం ఏంటి? అన్ని ఆఫీసర్స్ మీ ఊరికి వచ్చి ఇక్కడ వచ్చి అది ఒక సమాధానం ఇవ్వడానికి ఒక మంచి ప్రయత్నం. సో ఈరోజు ఇవాళ కొంచెం లేట్ అయింది. తీసుకుంటాను. మీరు మీ అర్జీ ఇక్కడ ఇవ్వండి. ఈ అర్జీకి ఖచ్చితంగా ఒక ఎస్ఎస్ఏ మన తరఫు నుంచి అన్ని ఆఫీసర్ తరఫు నుంచి మీకు ఒక మంచి సమాధానం పంచాయతీ తీసుకొచ్చి మున్సిపాలిటీలో చేస్తాం. మీరు ఒకరు కూడా మున్సిపాలిటీకి పనులు కట్టుకోకపోవడం, దాని మళ్ళీ అయితే ఈ కట్టకపోయినా మీకు రోడ్డు క్లీనింగ్, శానిటేషన్ వర్కర్స్, లైటింగ్, తాగునీటి సమస్య అన్ని కూడా మేము మున్సిపాలిటీలో మీ అందరూ కూడా ఇస్తున్న పరిస్థితిగా తెలియజేస్తున్నాం. ముందుగా మేము చెప్పాలంటే త్వరలో మీ పంచాయతీగానే ఉంటుంది. మున్సిపాలిటీ నుంచి మీ పంచాయతీని తీసివేయడం జరుగుతుందని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మేము చేస్తాం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెవెన్యూ సదస్సులు అంటే గతంలో ఇక్కడ ఉన్నటువంటి పేదల భూముల్ని ఎవరైనా కబ్జా చేసినా, అలాగే మీ భూముల్ని వేరే వాళ్ళు ఎవరైనా బెదిరించి తీసుకున్నా అవన్నీ కూడా ఇక్కడ గౌరవ మా సబ్ కలెక్టర్ గారు వచ్చున్నారు, ఐఏఎస్ ఆఫీసర్ గారు, ఆయన దృష్టికి తీసుకొస్తే అవన్నీ కూడా పరిష్కరించే మార్గం. ఎప్పుడే చెప్పాను సార్కి, ఏం సార్ ఎంతమంది వచ్చారంటే, సార్ మీరు నేను ఎదురు వస్తున్నామని, ఎమ్మెల్యేగా నేను ఐఏఎస్ ఆఫీసర్ గా మీరు వస్తున్నారు సార్, మా పైన నమ్మకం ఉంది. ఇచ్చిన వాటిలో ఒక 20% అర్జీలు మనం పరిష్కరిస్తే మనం అందరూ కూడా నమ్ముకుని ఉంటాం సార్ అని చెప్పి ఖచ్చితంగా చేస్తా ఉన్నారు. శ్మశాన సంబంధించి జిల్లాలతో మాట్లాడాము, సబ్ కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేస్తాము. చేసి ఖచ్చితంగా మీకు శ్మశానం ఏర్పాటు చేసే బాధ్యత మా సబ్ కలెక్టర్ మా ఎమ్మెల్యే గారు అని చెప్పి మీకు నేను తెలియజేస్తాను. గాంధీనగర్ అంటే ఎవరి స్థలం ఎవరి దగ్గర ఉందో మీకు తెలియదు. ఎవడెవరు స్థలాలు అమ్మేస్తాడు, మీరు కొనేస్తారు. మరి కొనేసిన తర్వాత సర్వే పెట్టి మీ పేర్లు ఉండవు. అంతా దొంగ పట్టాలు ఇక్కడే ముద్రించి దొంగ ఎంఆర్ఓ సర్టిఫికేట్లు, ఎంఆర్ఓ సీలు కూడా వేసేటువంటి మేధావులు ఉన్నారు ఇక్కడ గాంధీనగర్లో. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఏం చెప్తున్నా, ఈ గవర్నమెంట్ లో కూడా ఇంకా కూడా దొంగ పట్టాలు ఇస్తూ మీ స్థలాన్ని ఆక్యుపై చేసే పరిస్థితి అని చెప్పి గౌరవ ఎంఆర్ఓ గారికి తెలియజేస్తున్నాను. నేను ఎవరన్నా సరే ఆ విధంగా ఆక్యుపై చేస్తే మాత్రం ఒప్పుకునే సమస్య అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మనిషి ఒక ఫ్లాట్ ఉంటే సంతోషం, ఒక్కొక్కరికి 5-6 ఫ్లాట్లు 10 ఫ్లాట్లు తీసుకుని అసలు లేనోడికి ఇబ్బంది పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా ఈ రెవెన్యూ సదస్సులో మళ్ళీ చెప్తున్నామమ్మా, మీ భూమిని ఎవరన్నా ఆక్యుపై చేస్తుంటే కళ్ళు మూసం రద్దీ చేసింది. మీరు పబ్లిక్ గా మాట్లాడే భయం అయితే ఎవరు ఆక్యుపై చేశారో ఆ పేరు రాసి ఒక అర్జీ రాసి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని ఇక్కడ కానిస్తే ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కరించడం పరిస్థితి రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తుందని చెప్పి. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 52వ పుట్టినరోజు వేడుకలు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ రమణయ్యపేటలోని క్యాంపు కార్యాలయంలో కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ జడ్పీటీసీ నురుకుత్తి రామకృష్ణ, మాజీ ఏఎంసీ చైర్మన్ గీసాల శ్రీను, ఎంపీపీ విరీష, సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, మాజీ కార్పొరేషన్ డైరెక్టర్లు నాగమణి, ప్రభాకర్, వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనందరి ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఇప్పుడే జన్మదిన వేడుకల్ని నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం. ఒక నాయకుడు వెనకాల మనం ఉన్నామంటే తలెత్తుకుని తిరిగేలా ఉండాలి.
ఒక నాయకుడు వెనకాల ఉన్నామంటే ఒక ధైర్యం వెనకాల ఉన్నామనే ఫీలింగ్ రావాలి. దొడ్డిదారులు తెలియవు, తప్పుడు పనులు తెలియవు, చెప్పిందే చేస్తా, చేయగలిగితేనే చెబుతాననే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం ఉండడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ 52వ జన్మదినం పురస్కరించుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే అనేక పోరాటాలతో, అనేక కష్టాలతో ఇక్కడి వరకు వచ్చిన నాయకుడు ఆయన. అంతే తప్ప ఎవరో పెట్టిన పార్టీని లాక్కోవడమో, లేకపోతే ఎవరి పంచమో చేరి వారితో కలిసి అధికారం పంచుకోవడమో ఏ రోజు చేయలేదు. పూర్తిగా తన శక్తి సామర్థ్యాలతో తాను కేవలం ప్రజల పక్షాన్ని నిలబడి, పేదల పక్షాన్ని నిలబడి, నేనున్నాను మీకోసం అని ఒక నినాదంతో ముందుకొచ్చారు. గత 5 ఏళ్ల పరిపాలన తీసుకుంటే ఈ దేశంలోనే సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నారు. మొన్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో హామీలు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని ఇస్తా ఉన్నారు. మనం కూడా హామీలు ఇవ్వాలని అన్నప్పుడు అలవిగాని హామీలు ఇవ్వలేను, అమలు చేయలేని హామీలు ఇవ్వలేను, నేను నిజాయితీతోనే ప్రజల ముందుకు వెళ్తామని చెప్పి ఓటమి ఎదురైనా పర్వాలేదని చాలా ధైర్యంగా నిలబడిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు హామీలు ఇచ్చి వెనకపోయిన ప్రభుత్వంలా కాకుండా చెప్పినది చెప్పినట్టుగా చేయగలిగిన నాయకుడు ఉండడం అనేది ఈ రాష్ట్రంలో ఒక గొప్ప విషయంగా భావిస్తూ మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆయన నిండు 100 ఏళ్ళు ఉండాలని, ఎప్పుడూ ప్రజలకి అందుబాటులో చేరువలో మా పార్టీని ఉంచే విధంగా ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. నాతో పాటు మా నాయకులందరూ ఇవాళ నియోజకవర్గంలో ఉన్న మా నాయకులు ఈ నెల 22న కడపలోని మేడా కళ్యాణ మండపంలో జరిగే బలిజల ఆత్మీయ సమ్మేళనంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న బలిజ సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని టీడీపీ బలిజ నేతలు హరిప్రసాద్ బాబు పిలుపునిచ్చారు. కడప నగరంలో వారు మీడియాతో మాట్లాడుతూ జనాభా పరంగా బలిజ వర్గం అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ వారికి సరైన గుర్తింపు లభించలేదన్నారు. ఈ క్రమంలో రాజకీయంగా ఇతర అంశాల్లో వారికి తగిన గుర్తింపు, గౌరవాలు లభించేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి రాష్ట్రానికి చెందిన బలిజ సామాజిక వర్గం మంత్రులు నారాయణ, రామానాయుడు, జనసేన మంత్రి కందుల దుర్గేష్తో పాటు ఇతర ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. కడప నగరంలో ముఖ్యమైన వారిని పిలిపించి రేపు 22 ఆదివారం మేడా కళ్యాణ మండపంలో జరుగు సభను ఏ విధంగా జయప్రదం చేయాలని మేము మీటింగ్ పెట్టుకోవడం, అందరూ కూడా ఏకగ్రీవంగా ప్రతి ఒక్కరూ అన్నీ కూడా అందరూ చేయలేరు కాబట్టి కొన్ని పనులు ఎవరికి వాళ్ళు అప్పగించి ఆ 22వ తేదీ జరుగు ఆత్మీయ సమ్మేళనంలో జయప్రదం చేయాలని కోరడం. కాపు బలిజ ఏ విధంగా కడప జిల్లాలో వైభవంగా ఉన్నారో ఈ దినం ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది? జనాభా పెరుగుతున్నది కానీ తగ్గడం లేదు కదా. ఆ దినం 3 ఎమ్మెల్యేలు 1 ఎంపీ ఉంటే ఈరోజు కనీసం 1 ఎమ్మెల్యే కూడా లేడు. అయితే గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు ఆ దినం సామాజిక న్యాయం చేశారు. అదే బాటలో చంద్రబాబు నాయుడు కూడా చేశారు. మొన్న కూడా రాజంపేట టికెట్ బలిజలకు ఇస్తే అది కూడా కొన్ని సామాజిక వర్గాలు ఓడగొట్టడం జరిగింది. అయితే కనీసం రాయలసీమలో బలిజలం అంతా తెలుగుదేశం వైపే ఉన్నాం, చంద్రబాబు నాయుడు వైపే ఉన్నామని తెలియజేయడానికి రేపు జరగబో ముఖ్యమైన నాయకులు రావడం జరుగుతూ ఉంది. నారాయణ గారు అయితేనేమి, అదేవిధంగా రామానాయుడు, వీళ్ళంతా రావడం జరుగుతుంది. ఎందుకంటే మా ఆవేదనను వాళ్ళు చంద్రబాబు నాయుడు దృష్టికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని పోతారని ఆశిస్తూ ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని అందరూ కూడా కడప నగరమే కాదు, కడప జిల్లా ప్రజలందరూ కూడా జయప్రదం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందరూ వచ్చి, మా బలిజ సోదరులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. బలిజ కులస్తులందరూ వచ్చి జయప్రదం చేయాలా. మేము ప్రతి ఒక్క తాలూకాలో 10 తాలూకాలలో తిరగడం జరిగింది. మంచి స్పందన ఉంది. మనం ఎలక్షన్లో 99.9% మనమంతా కష్టపడి చేసినాము. మన ప్రాధాన్యత ఏమి అనేది మనకే తెలియడం లేదు. ఒక మంచి కార్యక్రమం పెట్టారు మీరు. ఈ కార్యక్రమంలో మన డిమాండ్స్ అన్నీ వాళ్ళకు చెప్పి, వాళ్ళు హైకమాండ్కి చెప్తే మనం కూడా ఏదన్నా కాలానికి, వచ్చే కాలానికి మన భవిష్యత్తు పిల్లలకు మీరు పెట్టిన కార్యక్రమం బాగుంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ సభను జయప్రదం చేయాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను.
తెలంగాణ అసెంబ్లీలో ఫార్ములా ఈ రేసు అంశంపై వెంటనే చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన 420 బోటకపు హామీలను ప్రశ్నించినందుకే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు దిగుతుందని మండిపడ్డారు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో కేటీఆర్పై కేసు అక్రమమని ప్లకార్డులతో ప్రదర్శన చేస్తూ 420 గ్యారంటీలను ప్రశ్నిస్తే అక్రమ కేసులా అంటూ నినాదాలు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. సెంటు భూమి కబ్జా చేసిన తాట తీస్తాం. కృష్ణా జిల్లా ఈడ్పుగల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో సీఎం చంద్రబాబు హెచ్చరిక. శోభాయమానంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఊంజల్ సేవ. బంగారు తిరుచుపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చిన అమ్మవారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు అక్కినేని అఖిల్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ నెల 22వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఏలూరు జిల్లా మందలపల్లిలో శ్రీ మహారుద్ర యజ్ఞము గ్రామస్తుల సహకారంతో వైభవంగా నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.